దావీదు బహు వినయముగా, ఆయన లైఫ్ బహు వినయముతో కూడినటువంటిది. అందుకే దేవుని సన్నిధికి ఆయన నేను దీనుడను దరిద్రుడను అని వెళ్ళేటువంటి వాడు. ఎప్పుడు వెళ్ళేటువంటి వాడు ఆయన? దీనుడు దరిద్రుడనంటే విశాలమైనటువంటి దాను మొదలుకొని బెయిర్షెబా వరకు విస్తరించిన సువిశాల సామ్రాజ్యానికి ఆయన రాజుగా ఉండి పట్టాభిషక్తుడై ఆయన దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నా మొర్ర ఆలకించు. అది ఆయన యొక్క లైఫ్ స్టైల్, వినయ మనస్కుడై. అందుకనే దావీదును దేవుడు నీవు నా హృదయానుసారమైన వ్యక్తిని చెప్పాడు. దానియేలు వినయ మనస్కుడై ఉన్నాడు. అందుకే నీవు నాకు బహుప్రియుడవని దేవుడు దానియేలు గురించి చెప్పాడు. యేసేపు పవిత్రమైన భయాన్ని కలిగి పాపం చేయకుండా జీవించాడు. అందుకే దేవుడు, ఆయన వాక్యం సత్యం కాబట్టి వారందరికీ ఘనతను ఆపాదించాడు. ఎంత ఘనత? తరతరాలకి. దావీదు చనిపోయి, యేసేపు చనిపోయి ఎన్నో తరాలు అయ్యింది. బైబిల్ చెప్తుంది 14 తరాలే. ఎక్కడి వరకు? యూదులు బబులోనుకు కొనిపోబడు దినం వరకు 14 తరాలయ్యింది. ఆ తర్వాత ఇప్పటికీ చాలా తరాలు గడిచింది. అయితే దావీదుకు దేవుడిచ్చిన ఘనత తరతరాలకి దేవుడు దాన్ని స్థిరపరిచాడు. కారణం ఏంటంటే ఆయన బహు వినయ మనస్కుడై దేవుణ్ణి ప్రార్థన చేశాడు. ప్రతిసారి ప్రభువా నీకిష్టమా అని ఆయన ముందుకెళ్ళాడు. అంతేకాని ఆయనకి ఇష్టమైంది ఆయన చేయలేదు. ఒక్కసారి చేశాడు అంతే. జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇంకా నాకు ఇష్టమైంది ఏది కాదు, దేవునికి ఇష్టమైంది నేను చేయాలి. కాబట్టి వినయం అంటే ఏంటంటే వాక్యానికి విధేయత చూపించటం.